ఆంధ్రప్రదేశ్లో లోకేష్ పుణ్యమా అని ఏదైతే ఒక రెడ్ బుక్ అనే అంశం చర్చకు వచ్చిందో, ఎన్నికల ప్రచారం సందర్భంగా చాలా ప్రముఖంగా తెరపైకి వచ్చిందో, అదే రెడ్ బుక్ లాంటి వ్యవహారం ఇప్పుడు తెలంగాణకు కూడా పాకింది. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఒక రెడ్ బుక్లో మొత్తం ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారు, ఎవరెవరు ఘోరాలకు పాల్పడుతున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోని వాళ్ళందరినీ జాబితాలు తయారు చేస్తున్నట్టు, తాము అధికారం రాగానే వాళ్ళంటూ చూస్తామని కూడా ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు ఆరోపిస్తున్న దాని ప్రకారం ఏంటంటే, రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ రామగుండం ఫ్లై యాష్ ఏదైతే బూడిద అంటాం మనం, ఫ్లై యాష్ రవాణాకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్టు వాళ్ళు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ దాదాపు ఈ 5-6 నెలల్లోనే 100 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్టు కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అండ్ మోరోవర్ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీగా అక్రమాలు చేస్తున్నారని, ఆయనకు ఈ ఫ్లై యాష్ సంబంధించిన ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలోనే ప్రతిరోజు దాదాపు 50 లక్షలకు పైగా ఆయనకు అదనపు సంపాదన ఉన్నట్టుగా కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విప్ ఆది శ్రీనివాస్ మరికొంతమంది తీవ్రంగా ఖండించారు. పొన్నం ప్రభాకర్ పైన చేసిన ఆరోపణలను కౌశిక్ రెడ్డి అండ్ కంపెనీ మొత్తం వెనక్కి తీసుకోవాలని, ఇందులో ఎలాంటి నిజం లేదని కూడా వాళ్ళు అన్నారు. సరే, యాజ్ యూజువల్గా పొన్నం ప్రభాకర్ అయినా మరొకరైనా బీఆర్ఎస్ చెబుతున్న వాల్యూమ్లో ఈ 5-6 నెలల్లోనే కుంభకోణాలకు పాల్పడ్డారని ఎవరు అనుకునే అవకాశం లేదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది, 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఆ సమయం చాలా హ్యూజ్ అంటే ఎక్కువ ఇది కాబట్టి, ఈ టైం పీరియడ్ కాబట్టి అక్రమాలు జరిగాయి, కుంభకోణాలు జరిగాయని ఎవరు ఎన్ని చెప్పినా కొన్ని నమ్మడానికి కూడా వీలుంటుంది. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఒక మంత్రి కుంభకోణాలకు పాల్పడుతున్నట్టు ఆయన పైన బురద చల్లడం అనేది అది ఎంతవరకు సబబో, దాని వెనుక ఉన్న నిజానిజాలు ఏమిటో మనకు తెలియదు. మంత్రి పొన్నం ప్రభాకర్ దూకుడుగా వెళ్తున్న కారణంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా యాక్టివ్గా ఉన్న కారణంగా ఆయనను విలన్గా చూపెట్టడానికో, ఆయనను దోషిగా నిలబెట్టడానికో, లేదా ఆయనను రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయడానికో బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహరచన చేసినట్టుగా మనకి రామగుండం ఫ్లై యాష్ రవాణా వ్యవహారంలో చేసిన ఆరోపణల వెనుక ఉన్న కథగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ.